అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ వరకు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా మేమైతే డెట్రాయిట్ స్టేట్ అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. మేము వచ్చిన రోజే అంటే ఆఫ్టర్నూన్ వరకు అయితే వచ్చాము. సో ఆ రోజే 2 అపాయింట్మెంట్లు అయితే బుక్ చేసుకున్నాము ఇల్లు చూడడానికి. ఇక్కడ వచ్చేసి ఇల్లు చూడడానికి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో అసలు ఎలాంటి పాలసీస్ ఉంటాయి ఏంటి, ఇక్కడ రెంట్ తీసుకోవాలంటే మన దగ్గరలానే ఉంటుందా లేదా అనేది అయితే కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఇల్లు తీసుకుంటున్నారో ఆ పర్సన్ కంపల్సరీ ఉండాలన్నమాట. వేరే వాళ్ళు వచ్చి ఇల్లు చూసి తర్వాత వాళ్ళు అడ్వాన్స్ పే చేస్తాము అంటే మన దగ్గర లాగైతే కుదరదు. సో ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ కంపల్సరీ ఉండాలి. ఆ పర్సన్ ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎలా పే స్లిప్స్ అవన్నీ అయితే సబ్మిట్ చేయాలి. తర్వాత మేమైతే ఫస్ట్ ఈ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి 2 బెడ్ 2 బాత్ ఉంది. ఇండోర్ జిమ్, అవుట్డోర్ జిమ్, ఇండోర్ పూల్, అవుట్డోర్ పూల్ అన్నీ ఉన్నాయి. బట్ బాల్కనీ అయితే లేదు. కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంది. అండ్ వచ్చేసి ఏంటంటే, ఇది చాలా కంజెస్టెడ్ అనిపించింది. ఫస్ట్ థింగ్ రేట్ తర్వాత సంగతి, కానీ కంజెస్టెడ్ అనిపించింది. సో అది వద్దనుకున్నాము. సెకండ్ ఇల్లు బాగానే నచ్చింది అనమాట. సింగిల్ బెడ్, సింగిల్ బాత్, బట్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఉంది. లోపల కిచెన్లో పెట్టుకోవడానికి కూడా సామాన్లు బాగానే ఉన్నాయి. సో నాకైతే న్యూజెర్సీలో ఉన్న కిచెన్ అయితే ఎక్కడ దొరకదు అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా చిన్న కిచెన్లు ఉంటాయి. ఒక పర్సన్ బట్టి అంత కిచెనే ఉంటుంది. సెకండ్ ఇల్లు నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది 3rd ఫ్లోర్లో అయితే ఉంది. సో 3rd ఫ్లోర్ అంటే కష్టం అనుకున్నాం. ఎందుకంటే న్యూజెర్సీలో 1st ఫ్లోర్లో ఉంటేనే మాకు హెవీ లగేజ్ ఏమైనా తీసుకొచ్చినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. సో ఎంతసేపటికి గ్రౌండ్ ఫ్లోరే తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాము. మొత్తం 7-8 ఇల్లులు చూసాము. బట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మేమైతే తీసుకోలేదన్నమాట. ఎందుకంటే మాకు తొందరగా అవైలబిలిటీ కావాలి అని చెప్పేసి అయితే ఉంది. The one with the garage, I believe, is a classic, but I would have to look. Yep. And I'll give you all the pricing and everything when we get there. Sure. So on the ground floor, you just have washer and dryer, is it? Yeah, they're downstairs. Okay. Yep. ఇంకా మనకు వచ్చేసి అయితే మేమైతే 7-8 తిరిగాం కదా, ఇలా మనకైతే శాంపిల్ హౌసెస్ అయితే ఉంటాయన్నమాట. కొన్నిట్లలో ఉండకపోవచ్చు, ఇక్కడ మేము చూసిన వాటిల్లో మ్యాక్సిమం ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళు అయితే మనతో వచ్చేసి ఇలా ఉంటుందని చెప్పేసి అయితే ఇల్లు అన్నీ చూపిస్తారనమాట. మేమైతే అలా ఇల్లు చూసాము. అన్నీ ఉన్నాయి అంటే మేము అనుకున్నాము వాషర్ డ్రైయరు ప్లస్ బాల్కనీ, గ్రౌండ్ ఫ్లోరు అలా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం. 2 బెడ్ 2 బాత్ అయినా, 1 బెడ్ 1 బాత్ అయినా ఓకే. సో అలా అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడైతే లివింగ్ కాస్ట్ న్యూజెర్సీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనమాట. సో అలా ప్రియారిటీస్ పెట్టుకొని చూసుకున్నాము. కాకపోతే ఏంటంటే అన్ని టైంకి అయితే అవైలబుల్ లేకుండే, కొన్ని ఆ మంత్ అంటే ఒక 20 డేస్ తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత అలా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇంకా మనకు అన్నీ కుదరవులే అని చెప్పేసి అయితే మేము ఒక ఇల్లు అయితే తీసేసుకున్నాము. అలా అన్నీ చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ స్నో ఎక్కువ పడుతుంది కాబట్టి కార్లు పార్క్ చేసుకోవడానికి మనకి షెడ్ లాగా ఇస్తారన్నమాట. వాటి వచ్చేసి కార్పోర్ట్స్ అని చెప్పేసి అంటారు. అవి కూడా ఇలా ఉన్నాయన్నమాట కొంచెం. సో ఇంకా అలా అన్ని ఇల్లులు అయితే తిరిగేసి ఒక ఇల్లు అయితే తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, మనం అప్లికేషన్ ఫీ అయితే కట్టేసి అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫీ అయితే ఉంటుంది. $100 అని, $75, $125, $200 అలా అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఫిల్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు అంటే మనకి అవైలబిలిటీ ఉంది, సో మనం ఆ ఇంటికి ఓకే అని అనుకున్నప్పుడైతే మనకైతే ఇస్తారనమాట. సో ఫైనల్గా అయితే మేము తీసుకున్న అపార్ట్మెంట్ వచ్చేసి ఇది. ఇందులో కూడా ఇండోర్ జిమ్ ఉంది, ఇండోర్ పూలు, అవుట్డోర్ జిమ్, ఇలా అవుట్డోర్ గేమింగ్ అన్నీ అయితే బాగున్నాయి. సో ఈ ఇల్లు మోడల్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము చూపిస్తుంది చూడండి, శాంపిల్ హౌస్ అలా అయితే ఉంటుంది మా ఇల్లు వచ్చేసి. కాకపోతే ఇక్కడ చూపించింది ఏంటంటే 2 బెడ్ 2 బాత్. ఇది వచ్చేసి 1.5 మంత్ తర్వాత అవైలబుల్ ఉందంట. సో మేము వచ్చేసి 2 బెడ్ 1 బాత్ ఉన్నదైతే తీసుకున్నాము. సో ముందు వచ్చేసి అయితే మనకి అవైలబిలిటీ ఎప్పుడుందని చెప్పేసి చెప్పిన తర్వాత శాంపిల్ హౌస్ అయితే చూపిస్తారనమాట. తర్వాత ఇంకా మనకు ఓకే అనుకుంటే మనం అయితే అప్లికేషన్ ఫీ పే చేసి అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేస్తాము. మన పే స్లిప్స్ మనం అన్నీ అయితే ఇస్తాము అనమాట. సో మనం దానికి ఓకే అంటే ఏంటంటే, ఇక్కడ ఏమైనా మన పేరు మీద ఏమైనా కేసులు ఉన్నా అలా ఉన్నా కూడా మనకైతే హౌస్ రాదనమాట. సో అవన్నీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా చెక్ చేసిన తర్వాత అయితే మనకి హౌస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం హౌస్ ఎలా అడ్వాన్స్ పే చేయాలంటే మనీ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది. సో మనీ ఆర్డర్ తీసుకొచ్చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకైతే అవైలబిలిటీని బట్టి, అంటే వాళ్ళు రెన్యువేషన్ చేయాలి కదా, సో దాన్ని అంతా చేసిన తర్వాత మనకైతే కీస్ ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ స్టవ్లే ఉన్నాయి, ఎక్కడ గ్యాస్ అయితే లేదనమాట. మేము చెప్పిన ఒక 3rd ఫ్లోర్ ఒక్కటే గ్యాస్ అయితే ఉంది. బట్ అది 3rd ఫ్లోర్ కాబట్టి ఇంకా అదైతే తీసుకోలేదనమాట. ఇంకా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి, కబోర్డ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా లేదా, తర్వాత వాష్రూమ్స్ ఫ్రీగా ఉన్నాయా లేదా, అన్నీ అయితే అన్నిట్లలో చెక్ చేసాము. ఇంకా మనకు తగినట్లయితే దొరకవు. అంటే కొన్ని మేమైతే బాల్కనీ కంపల్సరీ ఉండాలనుకున్నాం. ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది బాల్కనీలో పోయి నిల్చొని చూస్తే. సో అలా కంపల్సరీ అయితే ఉండాలి అనుకున్నాం. బట్ మేమైతే బాల్కనీ లేని ఇల్లే తీసుకున్నాం అనమాట. ఇంకా
ఇంకా మొత్తానికైతే ఇల్లు అయితే తీసుకున్నాము. ఇంట్లోకి అయితే ఫస్ట్ డే అయితే అడుగు పెట్టాము. ఇంకా ఆ రోజైతే పాలు పొంగిచ్చే కార్యక్రమం అన్నమాట. ఫస్ట్ రోజు అంటే ముందు రోజు అయితే కీస్ తీసుకున్నాము. తీసుకొని నేనైతే అన్ని కబోర్డ్స్ అన్ని ఇల్లంతా క్లీన్ చేశాను. ముందున్న వాళ్ళు ఎవరో కానీ అసలు చాలా జిడ్డుగా ఉన్నాయన్నమాట. మొత్తం ర్యాక్స్ అన్ని. ఇంక ఇల్లంతా రెన్యువేషన్ చేశారంటే కొత్త కార్పెట్ ఉంది. తర్వాత కలర్ అంటే వేస్తారు ఖచ్చితంగా. ఇంకా కబోర్డ్స్ ఏంటంటే పైన క్లీన్ చేసి ఇచ్చారనమాట. ఫ్రిడ్జ్ అవన్నీ కొంచెం పైన క్లీన్ చేసి ఇచ్చారు. అవన్నీ నేనైతే అన్ని డీప్ క్లీన్ చేశాను అనమాట. ఇంకా మాతో పాటు అయితే మేము లగేజ్ అయితే ఏం తీసుకురావాలి, కార్లో పట్టిన స్టఫ్ అంటే ఒక 2 సూట్ కేసులు, తర్వాత బేసిక్ థింగ్స్ అయితే కార్లో పట్టినంత వరకు తీసుకొని వచ్చాము అనమాట. ఇంకా నెక్స్ట్ డే బావ ఏంటంటే మేము పాలు వంగిచ్చిన రోజు తను ఈవినింగ్ ఫ్లైట్ ఉండే న్యూ జెర్సీకి. తను ఫ్లైట్లో వెళ్ళేసి ఆ నైట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఇంకా లగేజ్ అంతా నెక్స్ట్ డే వ్యాన్ వచ్చేసి మార్నింగ్ 9కి అలా ఇస్తారు కదా, ఆ 9కి తీసుకొని ఆ లగేజ్ అంతా పెట్టేసుకొని 1కి అలా స్టార్ట్ అవుతే మళ్ళీ ఆ రోజు 9:30 వరకు అయితే రీచ్ అయిపోవడం. అంటే 10 అవర్స్ డ్రైవ్. సో ఇంకా కొంచెం స్టాపులు తక్కువ తీసుకొని నేను ఒక్కదాన్నే ఉన్నా అన్నట్లు తనైతే త్వరగా వచ్చేసాడనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే రెంట్తో పాటు మనం ఎలక్ట్రికల్ బిల్లు, తర్వాత గ్యాస్ బిల్లు. అంటే గ్యాస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మాకు ఎలక్ట్రికల్ స్టవ్ కాబట్టి సో ఎలక్ట్రికల్లోనే కవర్ అయిపోతుంది అనమాట. తర్వాత వాటర్ బిల్లు, మెయిన్ ఇక్కడ హాట్ వాటర్ కూడా ఉంటాయి కాబట్టి వాటర్ బిల్లు ఇలా రెంట్తో పాటు మిగతా బిల్లులన్నీ అయితే పే చేసుకోవాలి. మొత్తానికైతే ఇల్లు అయితే సాటిస్ఫైడ్గా తీసుకోలేదనమాట. అంటే మాకేదో ఎమర్జెన్సీగా నీడ్ ఉండి ఇంకా ఏది తొందరగా వస్తుంది, ఏది అవైలబుల్గా తొందరగా ఉంది అన్నట్లయితే అది తీసుకున్నాము. సో 1 ఇయర్ తర్వాత మూవ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మనకి 1 ఇయర్ లీజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక 6 మంత్స్కి బ్రేక్ చేస్తే ఖచ్చితంగా మనకైతే మనీ మనం ఎంతో కొంత ఒక 2 మంత్స్ రెంట్ అయినా పే చేయాలి. లేదంటే ఎవరైనా మళ్ళీ ఆ ఇల్లును ఆక్యుపై చేసే వరకు మనమే రెంట్ పే చేస్తూ ఉండాలన్నమాట. సో 1 ఇయర్ ఖచ్చితంగా లీజ్ అయితే ఉంటుంది. సో ఇంకా నేనైతే ముందు న్యూ జెర్సీలో మేము చెప్పాను కదా ఇవన్నీ ఖరాబ్ చేస్తే ఇంత బిల్లులు అయితే పడతాయని. సో అక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మాకైతే ఎలాంటి బిల్లు అయితే పడలేదు. ఇల్లంతా నీట్గా ఇచ్చామని చెప్పేసి మాకు సెక్యూరిటీ డిపాజిట్కి ఇంట్రెస్ట్ కలిపి మరీ ఇచ్చారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఏది కట్ చేసుకుంటారా అంటే మేమైతే ఇవ్వడం నీట్గా ఇచ్చాము. బట్ ఏదో చిన్నది ఏది కనిపించినా కూడా వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి కాబట్టి కట్ చేసుకుంటామనే థాట్లోనే ఉన్నాము. బట్ ఇంట్రెస్ట్తో సహా మాకైతే ఒక 15 డేస్లోనే మాకైతే చెక్ అయితే పంపించారనమాట. సో ఇంకా ఆ రోజైతే బావకి ఏదో పని ఉంది అని చెప్పేసి, అంటే ముందు డేనే మేము కీస్ తీసుకున్నాం కదా, సో ఆ రోజు ఏదో పని ఉంది అని చెప్పేసి తనైతే ఇంకా అలా వెళ్ళేసి అన్ని పనులన్నీ చేసుకొని వచ్చేసరికి నా ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక హాల్ ఒకటి వ్యాక్యూమ్ అయితే ఉంటే తన హాల్ వ్యాక్యూమ్ అయితే చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పాలు, పూలు, తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి అంటే కొబ్బరికాయలు ఇక్కడ సరిగా దొరకవు. సో దొరికితే తీసుకుందాం అనుకున్నాము. అవన్నీ తీసుకొని అయితే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసాము. పాలైతే పొంగిస్తున్నాను అనమాట. మా వాళ్ళందరూ వీడియో కాల్లో ఉన్నారు. సో అలా పాలైతే పొంగిచ్చాము. ఇంకా దేవుళ్ళు బాక్స్ అయితే మొత్తం ఒక అట్టపెట్టెలో పెట్టాను. సో ఆ బాక్స్ మాత్రం కంపల్సరీ మాతో అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ టిష్యూలు వేసి అయితే కొన్ని దేవుళ్ళు బయట పెట్టాను. పూలు వచ్చేసి అయితే ఇక్కడ పూలకైతే చాలా కరువు ఉందనమాట. న్యూ జెర్సీలో అయితే నాకు చాలా ఫ్రెష్ పూలు దొరుకుతుంటాయి. గులాబీ పూలు $7కి అసలు 1 వీక్ వస్తుండే అనమాట. ఇక్కడైతే పూలు చాలా కాస్ట్లీ అండ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అలా ఇంకా నేను చెట్టే తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా మొత్తానికైతే పాలైతే పొంగాయి. ఇంకా వెంటనే బావ అయితే పాలు పొంగిన తర్వాత పాయసం తిని, ఇంకా మాతో పాటు ఇంకొక బ్రో కూడా ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరికి పాయసం తిని ముగ్గురం పాయసం తినేసి ఇంకా వంట చేసుకొని తినేసి తనైతే ఈవినింగ్ ఫ్లైట్ ఉంది బయలుదేరాడు. ఇంకా దేవుళ్ళకి వచ్చేసి ఇలా అయితే మేమైతే ఒక కబోర్డ్ లాగా తీసుకున్నాం అనమాట. ఇంకా దాంట్లో అన్ని సెట్ చేయాలి. ఇంకా మొత్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బావ అయితే లగేజ్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఓన్లీ ఫస్ట్ అయితే కిచెన్ అయితే సెట్ చేసామన్నమాట. మెయిన్ కిచెనే కదా మనకు వండుకోవడానికి తినడానికి కావాల్సింది. సో కిచెన్ అయితే సెట్ చేశాను. కిచెన్లో మిగిలిన అంటే అక్కడ న్యూ జెర్సీలో ఉన్న సరుకులు అవన్నీ అయితే సెట్ చేశారనమాట. ఇంకా బట్టలు, తర్వాత బెడ్, ఇంకా అవన్నీ సెట్ చేయాలి. ఫైనల్గా చెట్టును కూడా తీసుకొని వచ్చారనమాట. మా వాళ్ళు ఒక టమాటా కూడా వేసింది. బట్ అది ట్రావెల్లో అయితే టమాటా అయితే ఇరిగిపోయింది. సో ఇంకొచ్చేసి ఏంటంటే వ్యాక్యూమ్ చేసిన బెడ్ ఉంది కదా, అది వచ్చేసి ఏంటంటే వాళ్ళు లగేజ్ మళ్ళీ షిఫ్ట్ చేసేటప్పుడు కింద రోడ్డు మీద పెట్టారంట. దాన్ని ఏదో రాయి గుచ్చుకుంది. దానికి అది కొంచెం ఓపెన్ అయింది. అంటే బ్యాగ్ ఉబ్బింది కానీ అది తాళ్ళు ఉండడం వల్ల ఓపెన్ అవ్వలే అనమాట. మొత్తం అయితే ఓపెన్ అవ్వలే. సో స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా ఈ బట్టలన్నీ సర్దాలి. నాతో పాటు ఉన్న 2 సూట్ కేసుల బట్టలు అయితే నేను సర్దేసి పెట్టానంటే బాగా వచ్చేటప్పుడు న్యూస్ పేపర్లు తెస్తాడు. సో అవి వచ్చిన తర్వాత పెడదామని చెప్పేసి అయితే అలా కింద పెట్టుకున్నాను అనమాట వాటి సర్ది. మొత్తానికైతే స్టేట్ అయితే షిఫ్ట్ అయిపోయాం అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.